హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే కమ్మని రెసిపీ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనందరికీ ఇష్టమైన పండు మిరపకాయ పచ్చడి కాబట్టి, పండు మిరపకాయ పచ్చడి అంటే అందరికీ ఇష్టమే. అయింది ఇడ్లీలో, దోశలో, వేడి వేడి అన్నంలో ఎందులో బాగుండో చెప్పండి. చక్కటి జొన్న రొట్టెలు చేసుకున్నారంటే జొన్న రొట్టె కూడా ఇలా అంటించుకొని దాన్ని పొడి పొడిగా తినేయచ్చు. ఎంత కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్ అండి. కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. చూసారా, ముందు కావాల్సింది అయితే పండు మిరపకాయలు శుభ్రంగా కండ బాగా గట్టిగా ఉన్నాయి, మెత్తగా లేని చూసి మార్కెట్ నుంచి తెచ్చుకోవాలి. ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను నేను. వాటిని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా గుడ్డతో కానీ తుడిచేసుకొని, లేదంటే ఫ్యాన్ గాలి కానీ ఎండబెట్టేసుకొని ముందుగా ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకొని, చింతపండు దానికి కావాల్సిన పులుపు కారం ఏమి ఉండవు మిరపకాయలు కాబట్టి పులుపు కాస్త చూసి వేసుకోవాలి. దాంతోపాటు అందులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఈ పొడి ఏంటి అని అంటే జీలకర్ర, మెంతులు రెండు దూరగా వేయించుకొని ఒక టేబుల్న్నర స్పూన్లు మిక్సీ జార్లో పట్టేసుకొని పొడి చేసి పెట్టుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 2 గుప్పెళ్ళు, ఎందుకంటే కాస్త మనం ఇలా రుబ్బేటప్పుడు మెత్తగా చేసుకుంటాం గ్రైండర్లో. అందులో తర్వాత మళ్ళీ తాలింపు వేసుకుంటున్నాం కదా, అందులోకి కాస్త వేసుకోవడానికి ఎక్కువనే తీసుకున్నాను. 2-3 గుప్పెళ్ళంతా. మనం ఎల్లిపాయలు ఎంత తింటే అంత మంచిది, ఏం కాదు. ఆ తర్వాత తాలింపు నూనె ఎంత పడుతుందో అంత వేసేసుకొని, మీరు నూనె బాగా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, సమానంగా కావాలంటే సమానంగా కూడా వాడుకోవచ్చు. దాంట్లో కాస్త ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లోనే తాలింపు వేసేసుకోవాలి. దాంట్లోనే ఈ పొడి, మెంతులు, జీలకర్ర పొడి ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. మంట మాత్రం చిన్నగా ఉండాలి, మాడిపోతుంది, బాగోదు మరి. ఆ తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న పండు మిరపకాయల మిక్సీ ఏదైతే మనం మిక్సీలో వేసి పెట్టుకున్నామో చింతపండు మిరపకాయలు, ఇది కూడా అందులో వేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఇందులో వాటర్ ఏదైతే కంటెంట్లో మన అంటే మిరపకాయలు ఊరుతుంది కదా, అది కాస్త ఆవిరి అయ్యేటట్టుగా చక్కగా దాన్ని సువాసన వెదజల్లేలా మంచిగా వేయించుకోవాలన్నమాట కమ్మగా. ఆ తర్వాత దీన్ని నిల్వ దాంట్లో అంటే ఒక జాడీలో కానీ గాజు దాంట్లో కానీ నిల్వ చేసుకొని పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని తిన్న కమ్మగానే ఉంటుంది.